మహాకుంభమేళా ముగిసింది. జనవరి 13న మకర సంక్రాంతితో మొదలైన మహాకుంభమేళా ఉత్సవాలు ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో పూర్తయ్యాయి. ప్రతిరోజు సగటున 1,19,00,000 మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానమాచరించినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. గత 45 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో మొత్తంగా సుమారు 66 కోట్ల మంది పాల్గొన్నట్లు యూపీ సర్కార్ స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యాపార ప్రముఖులు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇలా చెప్పుకుంటూ పోతే మహాకుంభమేళాలో స్నానం చేసిన ప్రముఖుల జాబితా చాలా పెద్దగానే ఉంది. సినీ ప్రముఖులు కూడా త్రివేణి సంగమంలో స్నానాలు చేసి మహాకుంభమేళాపై తమకున్న భక్తిభావాన్ని చాటుకున్నారు. అక్షయ్ కుమార్, కత్రీనా కైఫ్, హేమమాలిని, అనుపమ్ ఖేర్, రాజ్ కుమార్ రావు, తమన్నా, ఆదా శర్మ ఇక్కడ పుణ్యస్నానాలు చేశారు. అమెరికా నుండి యాపిల్ సహవ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్స్ పావెల్ కూడా మహాకుంభమేళాకు వచ్చారు. ఇలా దేశ విదేశాల నుండి ఎంతో మంది మహాకుంభమేళాకు రావడంతో ఇదొక ఇంటర్నేషనల్ ఈవెంట్ అయిపోయింది. మహాకుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ సర్కార్ 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేళాకు కనీసం 45 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేసింది. తద్వారా 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని యూపీ సర్కార్ ఆశించింది. యూపీ సర్కార్ ఆశించిన దానికన్నా మరో 20 కోట్ల మంది భక్తులు ఎక్కువే వచ్చారు. దీంతో తమ రాష్ట్ర ఆదాయం కూడా 3 లక్షల కోట్లు దాటే అవకాశముందని భావిస్తున్నట్లు తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. యూపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా యోగి ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఇక జనవరి 29న సాయంత్రం మహాకుంభమేళాలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 30 మంది వరకు మృత్యువాత పడగా మరో 60 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాగ్రాజ్ వచ్చే రైళ్లు నిలిచే ప్లాట్ఫాంపై తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. ఇవే కాకుండా మహాకుంభమేళాకు వచ్చిపోయే క్రమంలోనూ 2-3 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మధ్యప్రదేశ్లో ఫిబ్రవరి 11న అలా జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 7 భక్తులు చనిపోయారు. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమ్మేళనంగా మహాకుంభమేళా రికార్డుకెక్కింది. 2013 నాటి మహాకుంభమేళాకు 10 కోట్ల మంది జనం వస్తే ఈ కుంభమేళాకు 60 కోట్లకు పైగా భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రయాగ్రాజ్ వచ్చే భక్తుల రద్దీని తట్టుకునేందుకు కొత్తగా 14 ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, 7 బస్ స్టేషన్లు, 12 కిలోమీటర్ల పొడవునా తాత్కాలిక ఘాట్లు నిర్మించారు. మహాకుంభమేళాలో ఎప్పటికప్పుడు భద్రతను సమీక్షించడం కోసం 2,700కు పైగా ఏఐ కెమెరాలను ఇన్స్టాల్ చేశారు. మొత్తం 37,000 మందికి పైగా పోలీసులు, ఇతర భద్రతా బలగాలు 24 గంటల పాటు త్రివేణి సంగమాన్ని డేగ కళ్లతో గస్తీ కాస్తున్నాయి. భక్తుల సౌకర్యం కోసం 1,50,000 తాత్కాలిక టెంట్స్ ఏర్పాటు చేశారు. మరో 1,50,000 టాయిలెట్స్ ను కూడా నిర్మించారు. 15,000 మంది పారిశుధ్య కార్మికులు 24 గంటల పాటు త్రివేణి సంగమ పరిసరాలను క్లీన్ చేయడంలో నిమగ్నమయ్యారు. కాదేది కవితకు అనర్హమన్నట్లు మహాకుంభమేళాపై భక్తులకు ఉన్న విశ్వాసాన్ని సొమ్ము చేసుకునేందుకు కొత్త కాన్సెప్ట్స్ పుట్టుకొచ్చాయి. అందులో డిజిటల్ స్నానం కూడా ఒకటి. కుంభమేళాకు స్వయంగా రాలేకపోయిన వారు వారి ఫోటోను వాట్సప్ చేస్తే 24 గంటల్లో ఆ ఫోటోకు త్రివేణి సంగమంలో డిజిటల్ స్నానం చేయిస్తామంటూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చారు. అందుకోసం 500 రూపాయల నుండి 1,100 రూపాయల వరకు ఛార్జ్ చేశారు. ఈ డిజిటల్ స్నానం ఒకెత్తైతే ఒక మహిళ ఏకంగా తన ఫోన్ను కూడా నీళ్లలో ముంచి సోషల్ మీడియాలో వైరల్ అయింది. భర్తకు వీడియో కాల్ చేసి తన ఫోన్ను నీళ్లలో ముంచడం ద్వారా ఆయన కూడా పుణ్యస్నానం చేశారని ఆ మహిళ భావించడం కుంభమేళాకు క్రేజ్ ఏ రేంజ్లో ఉందో చెప్పకనే చెబుతోంది. మహాకుంభమేళా ఆరంభంలోనే త్రివేణి సంగమంలో స్నానం చేసిన అభయ్ సింగ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఐఐటీలో చదువుకుని ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేసిన అభయ్ సింగ్ ఆ తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి బాబా అవతారం ఎత్తారు. మహాకుంభమేళాలో ఐఐటీ బాబా అంటూ ఆయన ఫోటోలు, వీడియోలు కూడా తెగ వైరల్ అయిపోయాయి. కుంభమేళా ప్రతి 12 ఏళ్లకోసారి జరుగుతుంది. అలా ప్రతి 12 కుంభమేళాలకు ఒకసారి 144 ఏళ్లకు మహాకుంభమేళా జరుగుతుంది. ఈ సాంప్రదాయంలో ఎలాంటి మార్పులు లేకుండా ఇలాగే కొనసాగితే 2025 తర్వాత మళ్లీ 2169లో మరో మహాకుంభమేళా జరగనుంది.